బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే ఆ దేవుళ్ళ నుదుటి రాతను మార్చేసి ఈ రోజు అయోధ్య మందిరాన్ని కట్టుకున్నావు అని అంటే స్వేచ్ఛగా నువ్వు పూజ అందుకుంటున్నావు అంటే దానికి కారణం నీ రామాయణమా, నీ మహాభారతమా, నీ వేదాలా, నీ పురాణాలా, నీ ఉపనిషత్తులా? మోడీ కేవలం మోడీ వల్ల కాదు, మోడీ కాదు, బోడీ కాదు, ఎవడి వల్ల కాదు. మోడీ వచ్చిన తర్వాత రామ మందిరం సాధ్యమైంది. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయిందా? మోడీ వచ్చిన తర్వాత రామ మందిరం అనేక తలలను దించి, దళిత బహుజనుల తలలు దించి ఆ తలల మీద పునాది చేసుకుని రామ మందిరాన్ని కట్టించిండు. అదా ఇంతమంది అంటే దేశ రామ మందిరాన్ని కట్టేయడం వల్ల ఎవరి జీవితాలను మారినాయా? మారతాయా? నువ్వు ఊరికి ఒక బడి కట్టి దేవుడు ఊరికి ఒక పాఠశాల ఒక అత్యధిక జనాభా నీకు రామాయణం వల్ల నీకు ఉరిగింది ఏంటి? నీ రాముడి గుడి వల్ల ఉరిగింది ఏంటి? రాముడు గుడి కట్టమని చెప్పినా ఇది నీకు